పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనుకుంటా మీకు బోర్ కొట్టిచ్చేసాను కదండి. ఇంకా అది వదిలేస్తే ఇంకా రెగ్యులర్ లైఫ్కి అయితే వచ్చేసాను. ఇంకా మా పిల్లలకైతే మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా, ఇలా పన్నీర్తోనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రోజులలో లంచ్ బాక్స్ అంటే పెద్ద టాస్క్ అయిపోతుందండి పిల్లలకు వండి ఇవ్వడము. మనం ఆ రోజులలో ఎలా తినేవాళ్ళమో ఏమో తెలియదు, కానీ అసలు చేతికి అంటకుండా తినే పరిస్థితి వచ్చింది వాళ్ళ లంచ్ బాక్సెస్ అయితే. ఇంకా ఇలా హెల్తీగా ఉంటుంది, అన్నం పడేయకుండా ఉంటారని ఇలా అయితే కట్టిస్తున్నాను. ఇంకా వీటితో పాటు స్నాక్స్ కూడా పెట్టేయాలండి. అసలు వాళ్ళు ఇంట్లో ఉంటే టైం టు టైం అసలే తినరు. ఇలా స్కూల్కి పోతే మాత్రము స్నాక్స్ బాక్స్ అని, లంచ్ బాక్స్ అని పెట్టేయాల్సి వస్తుంది. ఇది కూడా ఒక అంతకు బెటరేలేండి. ఇంకా అక్కడ పిల్లల్ని చూసుకుంటూ ఒకళ్ళైనా తింటారు. అసలు ఒక్కొక్కసారి గుర్తుకొస్తే మా స్కూలింగ్ లైఫ్ ఎలా గడిచిపోయిందో ఏంటో, కానీ వీళ్ళకైతే అసలు డేస్ గడిచిపోతున్నాయండి. ఇంకా సండే మాత్రము చిటిక్కున గడిచిపోతుంది. ఇంకా మండే టు సాటర్డే ఇంకా బిజీ లైఫ్ అయితే అయిపోయింది పిల్లలతో. ఇంకా ఈరోజు అయితే స్నాక్స్ టైంలో తినడానికి బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టిస్తున్నానండి. ఇంకా అలాగే పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక కొంచెం టైం అయితే దొరుకుతుంది నాకు. ఇంకా అంతలోపే ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా పూజనైతే చేసుకుంటాను. ఇక్కడ పూల కోసం అయితే నేను కిందికైతే వచ్చానండి. ఇంకా నేనైతే సోమవారం గురువారం అయితే పూజనైతే చేస్తాను. ఇలా ముట్టిస్తే, పూలు పెట్టి ముట్టిస్తే చాలా పాజిటివిటీ అయితే అనిపిస్తుంది నాకు. వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.